నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్వాల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి ప్రజలకు ఎంతోమంది త్యాగం చేస్తే మనకు ఈ యొక్క స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం భారతదేశంలో ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నామంటే ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే. ఇవాళ మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ఇవాళ ఎంతోమందికి ఉద్యోగాలు, ఎంతోమందికి అభివృద్ధి చెందుతుందో మనం చూస్తున్నాం. అదేవిధంగా మన గడ్డపైన అనేక మంది గొప్ప గొప్ప నాయకులు మన ఈ మల్కాజ్గిరి అల్వాల్ గడ్డపైన కూడా పుట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ కృష్ణ గారు, అదేవిధంగా మచ్చేందర్ గారు, అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే మన సినీ ప్రముఖులైన నరసింహరావు గారు, ఉదాహరణకు చెప్తున్నాను, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అదే శ్యామ్ బెనగల్ గారు, మన ఫుట్బాలర్ విక్టర్ అమల్ రాజ్ గారు, గవర్నరే గద్దర్ గారు, ఇంకా అనేక మంది, వెంకట్రావు గారు, ఇలా అనేక మంది గొప్ప గొప్ప సామాజిక వేత్తలు, సామాజిక తత్వవేత్తలు, ఇలా గొప్ప గొప్ప నాయకులను పుట్టించిన ఘనత వాళ్ళని కూడా ఈరోజు స్మరించుకుంటే మన భావి అల్వాల్ మల్కాజ్గిరి ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ మరొక్కసారి అందరికీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.